హాయ్ అండి, నేను గుమ్మడికాయతో స్వీట్ చేస్తున్నాను. గుమ్మడికాయ తినని వాళ్ళు బాగా తింటారు. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. 200 గ్రామ్స్ శనగబ్యాళ్ళు తీసుకోవాలి. వాటర్లో వేసుకొని బాగా కడగాలి. నేనైతే 2 సార్లు కడిగాను. మళ్ళీ 1 గ్లాస్ వాటర్ పోసుకొని 4 గంటలు నాననివ్వాలి. 4 గంటలు అయ్యాయి. మూత తీసి చూస్తున్నాను, బాగా నానింది పప్పు. ఒక కుక్కర్ తీసుకోవాలి. నానబెట్టిన శనగబ్యాళ్ళు కుక్కర్లోకి పోసుకోవాలి. మళ్ళీ కొద్దిగా 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కుక్కర్కు మూత పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెట్టాలి. గ్యాస్ వెలిగించుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 3 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను, పప్పు బాగా ఉడికింది. ఈ మాత్రం ఉడికితే చాలు. 1 కిలో గుమ్మడికాయ తీసుకున్నాను. దీని మీద ఉన్న పొట్టు తీసుకుంటున్నాను. మొత్తం తీసుకున్న తర్వాత పీసులుగా కట్ చేసుకొని తురుముకోవాలి. దీనిలోని విత్తనాలు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, తినండి. గుమ్మడికాయ తురిమిన తర్వాత ఒక ప్లేట్ నిండా అయ్యింది. లావుగా ఉన్న బ్లేడ్ల వైపు తురుముకోవాలి. 50 గ్రామ్ బళ్ళారి కొబ్బరి తీసుకున్నాను. సన్నగా కోసుకున్నాను. ఒక బౌల్ పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకోవాలి. అందులో 50 గ్రామ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే నెయ్యిలో తురుముకున్న గుమ్మడికాయను వేసుకోవాలి. ఈ తురుమును బాగా ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ పచ్చి వాసన పోయే వరకు. నాకైతే 3 మినిట్ అయ్యింది. ముందుగా ఉడికించుకున్న శనగబ్యాళ్ళను వేసుకుందాం. వీటిని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 400 గ్రామ్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వను కూడా నీటిలో వేసుకోవాలి. వేసిన వెంటనే బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. 400 గ్రామ్ బెల్లం తీసుకున్నాను. వీటిని పొడి చేసుకోవాలి. ఉడుకుతున్న రవ్వలో ఈ బెల్లం వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ ఉడకనివ్వాలి. నాకు ఎక్కువ చిక్కగా ఉంది. 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసిన వెంటనే మళ్ళీ కలుపుకోవాలి. 1 మినిట్ వరకు మూత పెట్టుకోవాలి. మూత తీసి 1 మినిట్ తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పిల్లలకు బేకరీ ఫుడ్ కాకుండా ఇలా హెల్దీ ఫుడ్ చేసి తినిపించండి. వాళ్ళే చేసుకొని తినలేరు కదా, మీరు చెయ్యండి. మధ్యన టేస్ట్ చూడాలి. షుగర్ తక్కువ అయితే మళ్ళీ కొద్దిగా షుగర్ వేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. వేయించిన కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రాసెస్ అంతా అయ్యే వరకు అర్ధగంట పట్టింది. గ్యాస్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయండి. అయిపోయింది. బాయ్.